ఈ చనిపోయినప్పుడు ఏడ్చే వాళ్ళందరూ బతికున్నప్పుడు ఎక్కడుంటారు కదా. మనిషి జీవితంలో విషాదకరమైన విషయం ఏంటంటే చనిపోయిన తర్వాత పూలదండ వేయడానికి 100 మంది వస్తారు, కానీ బతికున్నప్పుడు కన్నీళ్లు తుడవడానికి ఒక్కరు కూడా రారు. బతికున్నప్పుడు ఒక్కసారి కూడా ఎలా ఉన్నామని పలకరించని వాళ్ళు, కష్టాల్లో ఉన్నప్పుడు భుజం తట్టి నేనున్నానని చెప్పని వాళ్ళు కూడా చనిపోయిన తర్వాత అతని గొప్పతనాన్ని గంటల కొద్దీ మాట్లాడతారు. సోషల్ మీడియాలో రిప్ అని పోస్ట్ పెడతారు. మనిషి చనిపోయాక ఇంటి ముందు జనసందోహం ఉంటుంది, కానీ బతికున్నప్పుడు ఆ ఇంటి తలుపు తట్టి పలకరించే వాళ్ళెంతమంది. బ్రతుకు పోరాటంలో ఒంటరిని చేసి సచ్చాక శవయాత్రలో తోడు నడిచే ఈ నకిలీ బంధాల ఆర్భాటం అవసరమా? కష్టం వస్తే కనుమరుగయ్యే ఈ బంధాలు కాటికి నడిపించడానికి మాత్రమే కదిలిస్తాయా? మన విలువ మనిషి చనిపోయినప్పుడు కార్చే కన్నీళ్లతో కాదు, బతికున్నప్పుడు తుడిచే కన్నీళ్లతో కొలవబడుతుంది. పోయాక చూపించే ప్రేమ కంటే బ్రతికున్నప్పుడే అతని సంతోషానికి కారణమవుదాం. ఇదే ఒక మనిషిగా మనం వదిలి వెళ్లగలిగే గొప్ప వారసత్వం. Download ShareChat.